ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా? ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయాడు, ఒంటరిగా చనిపోయాడు. నేను అడుగుతున్నానండి, మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా? మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా? బలహీనతలు యందు శక్తి పొందుకున్నప్పుడు చూడగలం. మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు ఎవడైనంటే పౌలు అంటాడు, నా ప్రభువు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టువో చూడాలని నాకు చాలా ఆశ ఉంది. వాటి మార్గాల గుండా నడిచిపోవాలని చాలా ఆశ ఉంది. మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆశ ఉంది. పౌలు అపోస్తులు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి అనుభవించారు. వాళ్ళ చేతులు కట్టేసినప్పుడే చాలా బలవంతులుగా ఉన్నారు. అందుకే ఆ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం రాస్తే ఏమంటాడో చక్కగా కంగారు లేకుండా చదవని ముగించేద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం నుండి, 4వ అధ్యాయం 15వ వచనం నుండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన మాట్లాడుతున్న భాష ఎలా ఉందో చూడండి. ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట? క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ సులకన వంటివి. నేను అడుగుతున్నాను, ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన శ్రమలు ఏమనాలండి? వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమలు నథింగ్, ఇంకేం లేదు చెప్పుకోవడానికి, మనకు అంత సీన్ లేదు చెప్పుకోవడానికి. వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంక మనం పెద్ద చెప్పుకునే విషయాలా? లేదండి ఈ మధ్యకాలంలో ఇలా ఇంక చెప్పక, ఇంకా ఆయన ముందు చూడు, ఆయన చేసినవే అని అన్నాడు, ఇంక నాకేమీ లేదు, నేను చెప్పుకోతగ్గవేమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పుకోవడానికి? చెప్పండి. అది 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 9వ వచనంలో, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ మీ నిమిత్తము మరణమునకు అప్పగించుచున్నాము. మరణాన్ని కూడా ఎవడానికి గొప్పగా చెప్పుకుంటాడండి? ఎవడ చెప్పుకోడండి? ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే ఇలాంటి భక్తులు తప్ప ఇంకెవడ చెప్పుకోడండి. బ్రదర్ ఇంకొక 2 రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ చెప్తున్నాను అనుకోండి, అడిగి ఎలా ఉంటుందండి? ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే, శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్, ఇంకా ఇసుకుపోయాను చచ్చిపోతాను నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి? చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుందంటే ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కినోడికి వస్తుందండి, అందరికి రాదండి. నీకు 2 మోసం అయితేనే కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీకు చిన్న చలి జ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీ జీవితం గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా? చావా రానే, దాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తా. ఐసీయూలోకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళనే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. రోడ్డు మీద పడతానా? పన్నే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. చావును కూడా స్వాగతిస్తా. ఎందుకు చెప్పనా? ఓ మరణమారా, నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు? వచ్చాయి, నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తున్నాను. మనం ఏ శ్రమలు ఉంటాయి చెప్పనా? వస్తారు, కొంచెం ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అంటారు. ఏమైందమ్మా అంటే, వడ్డీకి అప్పిచ్చామండి, ఆ ఎదవ ఇవ్వట్లేదు, పోనీ వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి, అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి. అది కదమ్మా అంటే, అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను. ఏంటి నీ వడ్డీ కోసం అంట? చెప్పండి. మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పనా? అదో పెద్ద శ్రమ అనుకుంటారండి. ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా? ఆ శ్రమ నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటే వచ్చిందా చెప్పు? ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు. మీరు శ్రమలు చెక్ చేసుకోండి. సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి, నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి. నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమ వస్తే నీకు అతిశయం ఉండదు.
అదే సేవ నిమిత్తం, ప్రభువు నిమిత్తం, సహవాస నిమిత్తం నీకు శ్రమ వస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడో తెలియని సంతోషం. అందుకే అంటున్నాడు, మా అల్టిమేట్ గోల్, మా చివరి ఆశ. ఇక చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు, ఈ టైంలో సార్ నదులు అయిపోయినాయి, సముద్రాలు అయిపోయినాయి, ఆపదలు అయిపోయినాయి, సహోదరులు అయిపోయారు, బంధువులు అయిపోయారు, అన్నీ అయిపోయాయి సార్. ఇంకొకటి ఉండిపోయింది సార్ లాస్ట్లో. ఇక అన్నీ అయిపోయింది సార్, ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్. ఏంటి సార్ అని అడిగితే, ప్రభులాగే చచ్చిపోతే బాగుంది సార్. అదొక్కటి జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణం అయిపోతుంది. ఎవడన్నా కోరుకుంటాడంటే ఇలాంటి ప్రార్థనలో. అందుకే అంటున్నాను, ఇది ఎవరు ఎదుగుతారంటే ఆత్మీయంగా ఒక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయాలు అర్థమవుతాయండి. ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత విశేషమైన సేవ చేసినా, నిజమైన సేవకుని యొక్క ప్రార్థన, చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మేము అతిశయించడానికి ఏమీ లేదు, మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే,